నాలాల బాధ్యత మాది. ప్రకృతిని రక్షించే బాధ్యతను తీసుకున్నాం. నేచర్ విషయంలో మా ప్రభుత్వం కాస్త కఠినంగా ఉంటుంది అంటూ హైడ్రాతో హడావుడి చేసింది రేవంత్ సర్కార్. బఫర్ జోన్లు, నాలాలు, కుంటలు ఆక్రమించి నిర్మించిన అన్ని రకాల నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లతో కూల్చేశారు. హైడ్రా రంగనాథ్కు సీఎం ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఇక హైదరాబాద్ మళ్లీ చెరువులతో కలకలలాడుతుంది అని గొప్పలు చెప్పారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో సంచలనం సృష్టించారు. ధనిక, పేద, సెలబ్రిటీ, కామన్ మ్యాన్ అనే తేడా లేకుండా హైడ్రా ముందుకు వెళ్తుంది అని అంతా కలలు కన్నారు. కాని నాగార్జున కట్టడం తప్పితే మరో బడా వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ జోలికి వెళ్లనేలేదు. కాని రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చేశారు హైడ్రా అధికారులు. ఇక దీనిపై అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ మాట్లాడారు. మా ప్రభుత్వం ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అని చెప్పారు. కాని ఇప్పుడు హెచ్సీయూ భూములలో అటవీ ప్రాంతాన్ని చదును చేసి ఐటీ సెక్టార్లు నిర్మిస్తామని అంటున్నారు. అంటే అది ప్రకృతి అని రేవంత్ రెడ్డికి గుర్తుకురావటం లేదా? లేకపోతే అక్కడ బతికే వన్యప్రాణులు మనుషులు కాదు, మాట్లాడలేవు అని చిన్నచూపా? అర్థం కావటం లేదు అని ఎందరో అడిగారు. ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యే రేవంత్ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారో లేదో చూడాలి. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారటానికి కారణం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. టీజీఐఏసీ ద్వారా 400 ఎకరాలను వేలం వేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీంతో విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వర్సిటీ భూములను ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకు చూపి వెనక్కు లాక్కుంటున్నాయని విద్యార్థి సంఘాలు నిరసనలకు దిగారు. వర్సిటీ ఏర్పడిన 50 ఏళ్లలో దాదాపు 500 ఎకరాల భూమిని వెనక్కి తీసుకున్నారని అంటున్నారు. మొదట 2300 ఎకరాల్లో హెచ్సీయూను ఏర్పాటు చేయగా ఇప్పుడు యూజీసీ లెక్కల ప్రకారం 1800 ఎకరాలు మాత్రమే ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ స్థలం హెచ్సీయూది కాదని, అందుకే కోర్టు తీర్పు మేరకే అభివృద్ధి చేసేందుకు 400 ఎకరాల భూమిని టీజీఐఏసీకి అప్పగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే జరిగితే ఇక మిగిలేది 1400 ఎకరాలు మాత్రమే. ఈ 400 ఎకరాల భూమి కూడా మినీ సైజు అటవీ ప్రాంతంగా మారింది. జింకలు, నెమళ్లు ఎన్నో ఉన్నాయి. ఇక రాత్రికి రాత్రే హెచ్సీయూ ల్యాండ్స్ని చదును చేయటానికి చెట్లను కొట్టేయటంతో ఎన్నో మూగజీవాలు మృతి చెందాయి. ఈ ఘటనపై అన్ని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఫైర్ అయ్యాయి. కాని ఏపీలో ఉన్న కూటమి నేతలు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. దీంతో అధికారం లేనప్పుడు ఒకలా, అధికారం వచ్చాక ఒకలా కూటమి నేతలు మారారని నెటిజన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అనుకూల ట్విట్టర్ హ్యాండిల్స్లో నాడు విశాఖపట్నంలోని రిషికొండలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు, పర్యాటక అతిథి గృహాలు నిర్మించినప్పుడు పర్యావరణం నాశనమవుతుందని గోలపెట్టినవారు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో 400 ఎకరాలకు సంబంధించి విధ్వంసం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఆ అతిథి గృహాల ద్వారా విశాఖపట్నానికి సరికొత్త శోభ వచ్చింది. కాని దానిని కొంతమంది వ్యతిరేకించారు. పర్యావరణానికి హాని జరుగుతోందని శోకాలు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చదును చేస్తుంటే నోరు మూసుకున్నారు. నాడు పర్యావరణ విధ్వంసం జరిగిందని మొత్తుకున్నవారు ఇప్పుడెక్కడికి పోయారని వైఎస్సార్సీపీ అనుకూల నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలో ఏం జరిగినా ఇలాగే ప్రశ్నిస్తారు. తెలంగాణలో ఏం జరుగుతున్నా నోరు మూసుకుంటారని వైసీపీ అనుకూల నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ట్విట్టర్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ లాగా పరిస్థితి ఉంది. దీంతో వైఎస్సార్సీపీ కూడా ఈ ట్విట్టర్ వార్లోకి దిగింది. ఋషికొండలో 40 ఎకరాల గురించి గుండెలు బాదుకున్న చంద్రబాబు, లోకేష్ 400 ఎకరాల అటవీ భూమి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ట్వీట్ చేస్తున్నారు. ఋషికొండపై అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ నానా హంగామా సృష్టించారు అప్పుడు. కాని వన్యప్రాణాలు చనిపోతున్నాయని ఎన్నో వీడియోలు బయటకు వచ్చినా మాట వరుసకైనా స్పందించకపోవటంతో జనసేనాని 2 నాలుకల ధోరణి అందరికీ అర్థమైంది. దీంతో ఏపీలో అయితే ఒకలా, తెలంగాణలో అయితే మరొకలా స్పందిస్తారా అంటూ కూటమి నేతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతలు, నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలలో కూడా నిజం లేకపోలేదు.
విశాఖలో రుషికొండ ప్యాలెస్ను ప్రజాధనంతో జగన్ కట్టారని టీడీపీ విమర్శించింది. జగన్ ప్రభుత్వం సొమ్ముతో సొంత ప్యాలెస్ని కట్టుకున్నారు అని విషప్రచారం చేశారు. అయితే అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం సొమ్ముతో కట్టిందని, కూటమి ప్రభుత్వం దానిని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సలహా ఇచ్చారు. అయితే అసెంబ్లీలో ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన చంద్రబాబు, ఆర్థిక విధ్వంసంలో ఇది చాలా పెద్దది అని రుషికొండ ప్యాలెస్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. 500 కోట్లు ఖర్చు చేసి జగన్ తన విలాసాలకు వేదికగా మార్చుకున్నారు అంటూ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. జగన్ రుషికొండ భవనం మీద కూర్చొని బీచ్ను చూస్తూ ఉల్లాసంగా గడపాలని అనుకున్నారు అని సెటైర్లు వేశారు. విశాఖ రాజధాని చేయాలని కాదు, జగన్ విలాసం కోసమే ఇదంతా అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ రుషికొండ భవనాన్ని ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాబు అన్నారు. అదే మొత్తం వెచ్చిస్తే పర్యాటక శాఖకు వేల కోట్ల ఆదాయం వచ్చేది అని కూడా చంద్రబాబు అన్నారు. అయితే రుషికొండ ప్యాలెస్ని కూడా టేకోవర్ చేయటానికి చాలా సంస్థలు ఉత్సాహం చూపిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా కూటమి నేతలే రుషికొండ ప్యాలెస్ అద్భుత కట్టడమని పొగిడారు. దీన్ని ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకొని అధికారిక కార్యకలాపాలకు వాడుకోవాలని అనుకుంటున్నట్టు లీకులు కూడా ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు జరిగిపోయింది, ఘోరం చేశారంటూ మాట్లాడిన ఒక్కరు కూడా అధికారంలోకి వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా రుషికొండపై నిర్మించిన భవనాలలో బాత్‌భత్ ఖరీదుపై నానా రచ్చ చేసి ఇప్పుడు ప్రభుత్వ ఆస్తే అని వితండవాదం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసినా తప్పు అని నానా హంగామా చేశారు అప్పుడు కూటమి నేతలు. ప్రకృతిని నాశనం చేసేస్తున్నారంటూ శోకాలు పెట్టారు. మరి ప్రకృతిపై అంత ప్రేమ చూపించిన కూటమి నేతలకు హెచ్సీయూ భూములలో జరుగుతున్న విధ్వంసం కనిపించటం లేదా అని నెటిజన్స్ నిలదీస్తున్నారు. తెలుగువారికి అతి ముఖ్యమైన ఉగాది పండుగ రోజు పోలీస్ పహారాలో బుల్డోజర్లు పచ్చని చెట్లను ఎడాపెడా నరికివేయించారు. పోలీస్ క్యాంపులా మారిన క్యాంపస్లో చెట్టు నరికివేతపై గొంతెత్తి విద్యార్థులపై లెక్కలేనన్ని లాఠీలు విరిగాయి. విద్యార్థులను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లటం, చితకబాదటం చూస్తుంటే అసలు ఇది ఏ తరహా ప్రజాపాలన అనే ప్రశ్న రాకమానదు. రాత్రికి రాత్రే 400 జేసీబీలను పెట్టిన కాంగ్రెస్ సర్కార్ అసలక్కడ అడవే లేదు, పశుపక్ష్యాదుల సంచారమే లేదు అడ్డంగా వాదించింది. మరి కూలుతున్న వృక్షాలు, చెల్లాచెదరవుతున్న పక్షులు, పరుగులు తీస్తూ నెమళ్లు పెడుతున్న ఆర్తనాదాల గురించి ఏం చెబుతారో, లేదా జేసీబీ చక్రాలలో చిక్కుకున్న జింకపిల్ల మృతదేహం గురించి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. ఇంత భారీ ఎత్తున ప్రకృతి విధ్వంసం జరగటంతో సుప్రీంకోర్టు రేవంత్ సర్కారుపై ఫైర్ అయింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ చర్యలన్నీ తక్షణమే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. వార్తా కథనాలను జస్టిస్ గవాయ్ ముందు అమికస్ క్యూరీ మెన్షన్ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది కోర్టు. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఫోటోలు చూస్తే పరిస్థితి అర్థమవుతుందన్నారు. 100 యంత్రాలు మోహరించాల్సిన అవసరమేంటని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని కోర్టు పేర్కొంది. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేత చిన్న విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. చెట్ల కొట్టివేతకు అనుమతి తీసుకున్నారా అని కోర్టు ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఒక్క చెట్టు కూడా నరికివేయవద్దని కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ను కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం మార్చి 15న వేసిన కమిటీ అధికారులు జవాబు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఉల్లంఘనలు జరిగితే సీఎస్ వ్యక్తిగత బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని కాంగ్రెస్ నేతలు మినహా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కనీసం ఇప్పుడైనా టీడీపీ నేతలు స్పందిస్తే బాగున్ను అని అందరూ అంటున్నారు. మరి ప్రకృతి ప్రేమికులైన చంద్రబాబు, లోకేష్, పవన్ హెచ్సీయూ అటవీ భూములపై ఒక్క ఎమోజీనైనా షేర్ చెయ్యరా అని నిలదీస్తున్నారు. మరి కూటమి నేతల 2 నాలుకల ధోరణి గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.